భావం, భంగిమ, లయల కలబోత. జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. నాట్యంలో 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. పద్మశ్రీ వరించిన నాట్య మయూరం. ఇవాల్టి మన గెస్ట్ శ్రీమతి దీపికా రెడ్డి గారు. ఆరేళ్ల వయసులో మీరు నాట్యంలో ప్రవేశించినారు అంటే అప్పట్లో మీ ఇంటి వాతావరణంలో నాట్యం ఉండింది కాబట్టా, లేకపోతే మిమ్మల్ని కూడా ఆకర్షించిన అంశాలు ఉన్నాయా? పుట్టినప్పుడే నన్ను డెలివరీ చేసిన డాక్టర్ ఫస్ట్ నేను కళ్ళు తెరవగానే తర్వాత మహానుభావుడు వెంపటి చిన్న సత్యం మాస్టర్ దగ్గర చెన్నై వెళ్ళి నేర్చుకోవటం జరిగింది. వెంపటి చిన్న సత్యం గారంటే మీలాంటి గురువులకి గురువు. ఆయన 1998లోనే పద్మశ్రీ పొందిన వారు. మీకు ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. సో గురువుకు తగ్గ శిష్యురాలు మీరు ఇప్పుడు. నా భూతో నా భవిష్యత్తు అంటే ఆయన క్రియేషన్ ముందు మేము ఎవరు. కూచిపూడి నాట్యానికి సంబంధించి పద్మశ్రీ అనేది మీకు దక్కిన ఒక అరుదైన అద్భుతమైన గౌరవం మేడం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి 6 o'clockకి అనౌన్స్మెంట్ వస్తుంది మేడం అని కూడా చెప్పడం జరిగింది. నేను కొంతసేపు అది కళ నిజమా, అవార్డ్స్ కోసం నేను ఎప్పుడు డాన్స్ చేయలేదండి. నేను ఎప్పుడు నాకు ఇది అవార్డు కావాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు, నేను డాన్స్ చేయలేదు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భావం, భంగిమ, లయల కలబోత. జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. నాట్యంలో 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. పద్మశ్రీ వరించిన నాట్య మయూరం. ఇవాల్టి మన గెస్ట్ శ్రీమతి దీపికా రెడ్డి గారు, కూచిపూడి ప్రముఖ నాట్య గురువు గారు. మాట్లాడదాం మేడంతో. మేడం నమస్కారం. పద్మశ్రీ మన తెలంగాణ వ్యక్తులకి, అందులో మీలాంటి పెద్ద నాట్య గురువులకి రావటం తెలంగాణకి కాదు, మనందరికీ కూడా, రాష్ట్రమే కాదు దేశ ప్రజలకి ఎంతో గర్వకారణం మేడం. 6 ఏళ్ల వయసులో మీరు నాట్యంలో ప్రవేశించినారు అంటే అప్పట్లో మీ ఇంటి వాతావరణంలో నాట్యం ఉండింది కాబట్టా, లేకపోతే మిమ్మల్ని కూడా ఆకర్షించిన అంశాలు ఉన్నాయా? యాక్చువల్లీ నాకు ఏం చెప్పారంటే, నేను పుట్టినప్పుడే నన్ను డెలివరీ చేసిన డాక్టర్ ఫస్ట్ నేను కళ్ళు తెరవగానే ఈమె డాన్సర్ అవుతుంది అని తను చెప్పడం జరిగిందంట. అది మేడం హైదరాబాదే, నిలోఫర్ హాస్పిటల్. ఓకే. సో అక్కడ ఆ డాక్టర్ గారు, నాకు డెలివరీ చేసిన డాక్టర్ గారు అన్నారని తర్వాత మా మదర్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు మా ఇంట్లో వాతావరణం అంతా మన కళలకు అనుకూలంగానే ఉండేది. ఎందుకంటే మా మదర్ క్లాసికల్ డాన్సర్, మా అమ్మమ్మ చక్కగా పాడేవారు. సో ఇలా అంతా, సో ఆటోమేటిక్గా నన్ను డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. 6 years టైం ఇంకా ఐ థింక్ 5.5 నేను ఇంకా చిన్నదాన్ని. అండ్ సో జాయిన్ చేశారు. అండ్ అప్పటి నుంచి నడుస్తుంది ఈ ప్రయాణం. అండ్ మా మదర్ భరతనాట్యం ఎక్కువ చేసేవాళ్ళు, కానీ నాకు 2 నేర్పించారు చిన్నప్పుడు. అండ్ మా ఫస్ట్ గురు సుమతి కౌశల్ గారు, ఆవిడ దగ్గర నేను భరతనాట్యం, కూచిపూడి 2 నేర్చుకోవటం జరిగింది బాల్యంలో. అండ్ నేను చాలా, నాకు కూచిపూడి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడు నేను ఆ స్పీడ్ అండ్ నాకు అన్నీ ఎక్కువ బాగా అర్థమయ్యేది, స్టోరీస్ అవన్నీ చేసినప్పుడు. ఎందుకంటే తెలుగులో ఉండేవి సాంగ్స్ అన్నీ, అండ్ ఆ ప్రవేశ దరువులు. అండ్ నాకు తరంగం అంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పుడు ఆ పళ్ళం మీద చేయటం అండ్ పాట్లో నీళ్లు పోసి బ్యాలెన్స్ చేసుకోవటం, అదొక ఛాలెంజ్ లాగా తీసుకొని చేసేవాళ్ళం. సో చాలా నాకు ఇంట్రెస్ట్. అంటే తొలి గురువు అమ్మగారు అయినా కూడా తనకి రెండిట్లో ప్రావీణ్యం ఉంది, భరతనాట్యం అలాగే కూచిపూడి. లేదండి, తను భరతనాట్యమే. నన్ను సుమతి కౌశల్ గారి దగ్గర అప్పుడు నేర్చుకున్నాను. అండ్ తర్వాత మహానుభావుడు వెంపటి చిన్న సత్యం మాస్టర్ దగ్గర చెన్నై వెళ్ళి నేర్చుకోవటం జరిగింది. వారి నృత్య నాటిక చూశాను, శ్రీనివాస కళ్యాణం చూసి మాస్టర్ గారి దగ్గరే నేర్చుకోవాలి అని నాకు చాలా, అదొక డ్రీమ్ అన్నమాట. ఇది ఏజ్ లో మేడం? నేను చూసినప్పుడు నేను ఒక టీనేజర్ని, కానీ అప్పుడు మా పేరెంట్స్ పంపించలేదు. ఎందుకంటే చదువులు ఇది అది డిస్ట్రాక్ట్ అవుతారు అనేసి చెప్పి నన్ను పంపించలేదు చెన్నై. నేను ఎన్నిసార్లు వెళ్తానన్నా కూడా. తర్వాత నా వివాహం అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళి నేర్చుకోవటం జరిగింది, మా హస్బెండ్ని కన్విన్స్ చేసి. ఓకే, అది నా డ్రీమ్, నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అని. వెంపటి చిన్న సత్యం గారంటే మీలాంటి గురువులకి గురువు. ఆయన 1998లోనే పద్మశ్రీ పొందిన వారు.
సో మీకు ఇప్పుడు పద్మభూషణ్, పద్మభూషణ్ అండి. మీకు ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. సో గురువుకు తగ్గ శిష్యురాలు మీరు ఇప్పుడు. అంటే ఆయనతో ఎవ్వరు కంపేర్ చేయలేరండి. వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారు నా భూతో నా భవిష్యతి. అంటే ఆయన క్రియేషన్ ముందు మేము ఎవరు పనికిరాం, అంత మహానుభావుడు. కానీ వారి దగ్గర నేను శిష్యరికం పొందటం నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. ఈ కళకు సంబంధించి ఎన్నో కోణాలు, అంటే ఏ కార్నర్లో కొంచెం టఫ్ ఉంటుంది నాట్యం అనేది, ఏ కార్నర్ కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు, ఇట్లాంటి అంశాలు ఒక డాన్స్ గురువుగా మీకు ఎన్నో తెలుసుంటాయి. అయినా ఇప్పటికీ కూడా మీ గురువు గారి విషయంలో, చిన్న సత్యం సార్ విషయంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం, ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విషయం అంటే ఏమైనా ఉంటాయా? మా గురువు గారు ఏంటంటే చాలా సింపుల్ పర్సన్, చాలా హంబుల్, చాలా సింపుల్ అండ్ హార్డ్ వర్క్ ఒకటే ఆయనకు తెలిసింది. ఎప్పుడు సాధన అనేవాళ్ళు, ప్రాక్టీస్ చేయాలి. అండ్ సో నన్ను అది చాలా నేను ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు ఇంత హార్డ్ ఉంటుంది అని నేను ఎప్పుడు ఊహించలేదు. అని వారితో ఉండి వారు చాలా ప్రేమగా చూసుకున్నారు, వారి సతీమణి కూడా. అండ్ నేను చాలా కొన్ని నేర్చుకున్నానండి. బావిలో నుంచి నీళ్లు చేదటం కూడా వారి దగ్గర, వారి ఇంట్లో ఉన్నప్పుడు నేర్చుకుని, అది ఈ రోజుకి కూడా నేను నిజంగా అంత ఐ రిమెంబర్ దట్. ఎందుకంటే ఆ డిసిప్లిన్ అనేది అక్కడే నేర్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఆడతా పాడతా అంత డిఫరెంట్ వాతావరణం, అక్కడికి వెళ్ళి రిగరస్ ట్రైనింగ్ ఏంటి, కమిట్మెంట్ ఏంటి అనేది వారి దగ్గర నేర్చుకున్నాను. కూచిపూడి నాట్యానికి సంబంధించి పద్మశ్రీ అనేది మీకు దక్కిన ఒక అరుదైన అద్భుతమైన గౌరవం మేడం. ఇప్పుడు ఇంకా మీకు ఇంతకు ముందు వచ్చిన వాటి గురించి మాట్లాడుకుంటే ఏమేమి మీకు, అంటే మీకు సంతృప్తినిచ్చినవి కానీ, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఇచ్చినవి కానీ, ఎట్లాంటి అవార్డ్స్ ఉన్నాయి? అవార్డ్స్ కోసం నేను ఎప్పుడు డాన్స్ చేయలేదండి. నేను ఎప్పుడు నాకు ఇది అవార్డు కావాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు, నేను డాన్స్ చేయలేదు. ఇది ఎక్స్పెక్ట్ చేసినారు? ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు లేదు. నాకు మధ్యాహ్నం ఫోన్ చేశారు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. అప్పుడు నాకు ఇలా చెప్పారనమాట. అండ్ 6 o'clockకి అనౌన్స్మెంట్ వస్తుంది మేడం అని కూడా చెప్పటం జరిగింది. నేను కొంతసేపు అది కళ నిజమా అని నేను అలాగే కూర్చొని ఐ వాజ్ ఇన్, బట్ భగవంతుడి దయ అండ్ అలా రావటం అనేది. అండ్ ఎర్లియర్గా నాకు సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ, బికాజ్ అది మన ఒక క్లాసికల్ డాన్సర్కి అది మంచి గుర్తింపు. అండ్ స్టేట్ అవార్డ్స్ కూడా నాకు కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కళారత్న వచ్చింది, దెన్ తెలంగాణ స్టేట్ అవార్డు అవన్నీ వచ్చాయి. దెన్ అక్కినే నాగేశ్వరరావు గారు నా అరంగేట్రానికి వారు వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది. అండ్ వారి చేతుల మీద తర్వాత నేను స్వర్ణ కంకణం కూడా తీసుకోవటం జరిగింది. అండ్ వారు అరంగేట్రం అప్పుడే నా రంగప్రవేశం 1976లోనే చెప్పారు, షీల్ బీ ద టార్చ్ బేరర్ ఆఫ్ ద అని ప్రిడిక్షన్ కూడా చేయటం జరిగింది. అలాగా. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఎప్పుడు మనం మర్చిపోలేము. కొన్ని వ్యక్తులు ముందు చేయటం కానీ, బిర్జు మహారాజ్ గారు నన్ను చాలా మెచ్చుకునేవాళ్ళు. అండ్ నీ కొరియోగ్రఫీ చాలా బాగుంటుందమ్మా అని ఎన్నోసార్లు వారు అనటం, అది నిజంగా నాకు చాలా సంతృప్తిని తీసుకొచ్చింది. అండ్ రుక్మిణి కృష్ణ డాన్స్ డ్రామా నా ఫేవరెట్ డాన్స్ డ్రామా. అది నేను చేసినప్పుడు ఆ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, వరప్రసాద్ రెడ్డి గారు, రమణాచారి గారు, ఎంతోమంది వచ్చారు, చాలామంది. అండ్ ఆ రోజు సభాముఖంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, ఇది నా లైఫ్లో చూసే బెస్ట్ ప్రోగ్రామ్ అని అన్నారు. దాని మించిన నాకు రివార్డు ఏం కావాలండి, ఆ మహానుభావుడు అన్నారు. అండ్ తర్వాత నాకు ఎప్పుడు వారు పెట్టిన వాయిస్ మెసేజ్ పెడతారు, వారు టైప్ చేసి పంపరు, వారి వాయిస్తోనే, ఆ వాయిస్ వింటుంటేనే నాకు ఒక ఆనందం. అండ్ అమ్మ నేను దీపిక అని పిలవను, నేను నృత్య భారతి అని పిలుస్తాను అని కూడా నాకు రికార్డెడ్ అన్నీ ఉన్నాయండి నా ఫోన్లో. వారు చెప్పిన ప్రతి మాట నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు చెప్పారు, దేశంలో ఎంతోమంది ప్రముఖుల ముందు మీరు వాళ్ళ ముందు ప్రదర్శన ఇచ్చినప్పుడు మీకు వచ్చిన సంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. ఇదే అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు దక్కుతుందా, ఉందా? 100%. ఎందుకంటే మనము ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా లాగా నేను చాలాసార్లు వెళ్ళాను.
టూర్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, రష్యా కానివ్వండి, కొరియా, థాయిలాండ్, యూరప్, యుఎస్, ఎన్ని దగ్గర చాలా దగ్గర నేను చేశాను. అండ్ అక్కడ ఇంకా మన మీద ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక మన ఫ్లాగ్ ఉంటుంది, అక్కడ మనం డాన్స్ చేయాలి. అండ్ మన కల్చర్ అంతా చాలా ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ ఛాలెంజింగ్ ఆల్సో. కొన్నిసార్లు లాంగ్ టూర్స్ ఉంటాయండి. అవును. లాంగ్ టూర్స్ ఉన్నప్పుడు మనకు మధ్యలో ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం చెప్పలేము. అవును. ఎందుకంటే వాళ్ళు రిసర్చ్ చేసి కొన్నిసార్లు టికెట్లు కొని వస్తారు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి అక్కడ, ఎస్పెషల్లీ యూరప్. 104 టెంపరేచర్ ఉంది నాకు ఆ రోజు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు, అయినా మనం బాగా చెయ్యాలి అని అలా ఆ చేయడం డ్రామా కూడా. ఏంటి మేడం? ఆ డ్రామా ఏంటి? డ్రామా కాదు, నేను సోలో ప్రోగ్రామ్స్ Okay. వెళ్ళినాను. అండ్ దెన్ తర్వాత నా స్టూడెంట్స్ గ్రూప్స్ కూడా వెళ్ళాం. డాన్స్ డ్రామా చేయలేదు అక్కడ, Okay. సోలో మన కూచిపూడి ప్రోగ్రామ్స్ ఐటమ్స్. ఇందాక ఎస్పీ సార్ గురించి చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో కూడా మీకు గుర్తుండిపోయిన ఒక ప్రశంస గాని? చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను విపరీతమైన చలి అన్నమాట, ఇది యూరోప్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మనము చెప్పులు వేసుకోం కదా, గజ్జలు వేసుకుంటే చెప్పులు వేసుకోము. ఆ చలిలో అందరు ఫోటోలు దిగుతున్నారు. అండ్ అంతా ఒక పర్సన్, పెద్ద ఓల్డ్ మ్యాన్ అన్నమాట, నేను అప్పుడు యంగ్ డాన్సర్ని, మరి కోట్ తీసి కింద వేసి తన మీద నిలబడండి, అంత బాగా చేశారు, ఈ చలి మీకు తెలియట్లేదా అని. అది మాటల కంటే ఎక్కువ అవును కదా. అండి అది చేసింది. నేను గుర్తించగలిగిండ్రు కూడా ఇంత చలిలో మీరు ఎంత కష్టపడ్డారు అనేది. అనేది ఒక ఫారినర్ అండి, ఒక ఫారినర్ అది అలా చేశారు అంటే అది ఎంత ఆనందం కలిగిస్తుంది, మీరు ఇమాజిన్ చేయండి. మేడం, మీరు ఇప్పుడు ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇప్పుడు మీరున్న రోజుల్లో, మీ బాల్యంలో మీరు నేర్చుకున్న రోజులతో పోలిస్తే ఇప్పుడు కాలం చాలా మారింది. అప్పటికి ఇప్పటికీ మీరు చూస్తున్న ప్రధానమైన డిఫరెన్స్, తేడాలంటే ఏం చెప్పొచ్చు ఈ నాట్యం నేర్చుకునే పిల్లల విషయంలో? ఇప్పుడు మాకు అప్పుడు అన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. ఓకే. ఏముందండి అప్పుడు, జస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ, అది ఒక్క ఛానల్, ఓన్లీ దూరదర్శన్. సో దాంట్లోనే నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి డాన్స్ చేసుకుంటూ వచ్చాను. టీవీలో నా బ్లాక్ అండ్ వైట్ డేస్, తర్వాత ఓన్లీ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ డాన్స్, ఇట్లా అట్లా చేసాము. ఇప్పుడు ఏంటండి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మాల్స్ అని, అది మాకు మాల్ కూడా మేము ఎప్పుడు చూడలేదు, ఏమీ లేదు అప్పుడు. సో ఆ లైఫ్ వాజ్ వెరీ వెరీ సింపుల్ అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళి రావటం అండ్ కాలనీలో కొంచెం ఫ్రెండ్స్తో ఆడుకోవటం, సైకిల్ తొక్కటం, అలాంటి చైల్డ్హుడ్ నుంచి మేము వచ్చిన వాళ్ళం. అండ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి పిల్లలకి. సో వాళ్ళు ఫోకస్డ్గా ఉంటున్నారని యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నా స్టూడెంట్స్ కానీ చాలామంది కూచిపూడి డాన్సర్స్ ఇన్నా కూడా వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తూ మనకు ఈ పాశ్చాత్య హోరులో వాళ్ళు డాన్స్ చేస్తున్నారంటే చాలా ఆనందం కలిగిస్తుంది నాకు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేర్చుకోవటం సులభతరమా? అంటే ఆ టైం ఫిక్స్ చేసుకోవటం, టైం టేబుల్ మనం అడ్జస్ట్ చేసుకోవటం ఈ రోజుల్లో సులభంగా ఉందా? మీ బాల్యంలో ఉన్న రోజుల్లో సులభంగా ఉందా? అది ఎప్పుడైనా సేమ్, బికాస్ మనం పడే కష్టం సేమ్ కదా. ఓకే. మనం స్టామినా, మన ప్రాక్టీస్ అండ్ అవన్నీ చేయటము. అండ్ అప్పుడు కూడా చదువులు ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా చదువులు ఇంపార్టెంట్. సో మల్టీ టాస్కింగ్. అండ్ నేను ఇప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, మనము ఒక కళ నేర్చుకుంటే, సంగీతం కానివ్వండి, నాట్యం కానివ్వండి, మన బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఎందుకంటే అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అండ్ సీక్వెన్స్, అండ్ మళ్ళీ అవలీలగా అభినయం చేయాలి చాలా ఈజీగా. అసలు మైండ్లో మనం ఆ మసల్ మెమరీలో చేసేస్తూ వెళ్ళాలి. సో దాంతో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. చాలా మంది పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, అమ్మా మా అమ్మాయికి దీంట్లో మెడిసిన్లో సీటు, ఇంజనీరింగ్, లా, ఆర్కిటెక్చర్, అన్నిట్లో టాప్ కాలేజెస్లో దే ఆర్ డూయింగ్ వెల్. సో నేను ఎప్పుడూ చెప్తాను, బికాస్ పిల్లల చేతిలో లేదండి, దే నీడ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ కదా. పేరెంట్స్ నేర్పించండి, ఎందుకంటే చాలా లాభాలు ఉన్నాయి మనం డాన్స్ నేర్చుకుంటే అని నేను చెప్తూ ఉంటాను. అండ్ ఈవెన్ వాళ్ళు వర్క్ ప్లేస్లో కూడా ఒక టీమ్ వర్క్ లాగా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మేము ఒక డాన్స్ డ్రామా కొరియోగ్రాఫ్ చేస్తున్నామంటే అందరం ఒక్కొక్క చెయ్యి వేస్తాము, ఒక్కొక్క థాట్ ప్రాసెస్ వేస్తాము. నేను చెప్తుంటాను, నేనే కాదు మీ దగ్గర కూడా నేను నేర్చుకోవచ్చు, గివ్ సమ్ స్పెషల్ ఐడియా, సమ్ స్పెషల్ కొరియోగ్రఫీ అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటాను. ఈ నాట్యం నేర్చుకోవాలంటే స్టేజ్ ఫియర్ ఉండకూడదు మొదటిది. ఇంకా అట్లాంటి ప్రధానమైన అంశాలు ఇవి ఉండాలి ఈ పిల్లల్లో, నేర్చుకోవాలి. లేకపోతే అంటే ఏం చెప్పొచ్చు మేడం ప్రధానంగా? అంటే మనము దాంట్లో ఎంత లీలం అయిపోతాం అంటే ఆడియన్స్ లో ఎవరున్నారు అని మనం ఇమాజిన్ కూడా చెయ్యొద్దు. ఇట్ కెన్ బి అ ప్రైమ్ మినిస్టర్, ఇట్ కెన్ బి అ ప్రెసిడెంట్. యూ డాన్స్
విత్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్. అది ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు ఆ ఆలోచన ఉండొద్దు. ఎందుకంటే మనం ఏ పాత్ర చేస్తున్నామో దాంట్లో 100% మనం లీనమై చేయాలి. అప్పుడే అది రసానుభూతి మనం కలిగించవచ్చు అండ్ ఆడియన్స్తో కనెక్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, డూ నాట్ థింక్. అండ్ నాకు డాన్స్ ఒక కళే కాదండి, అది ఒక ఆరాధన. నాకు మెంటల్ పీస్ కావాలంటే ఒక ఐటమ్, నేను ఒక పాట విని ఓపిక లేకపోయినా ఆ రోజు నేను కూర్చొని అభినయం అన్నా చేస్తాను. అంత హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలి. దాంట్లో ఆరాధించే ఇన్వాల్వ్మెంట్. స్థాయిలో భక్తి మనము ఏ క్యారెక్టర్ చేస్తున్నాము, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను చాలా ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ చేయటం నాకు చాలా ఇష్టం. సో నేను చేస్తూ ఉంటాను. అండ్ ఒకరోజు ద్రౌపది చేశాను. ద్రౌపది చేసిన తర్వాత దాంట్లో ఎంత లీనమై నేను స్టేజ్ మీద ఏడ్చేసాను అనమాట. అయితే నెక్స్ట్ డే నేను వేరే వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే అదే ఆడిటోరియంలో వెళ్తుంటే పక్క నుంచి అందరూ ద్రౌపది రెడ్డి అని కూడా పిలిచారు నన్ను. సో దట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ యూ హ్యావ్ టు. ఓకే. అండ్ నాకు మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒకటి వచ్చిందండి. ఎంత అంటే అది ఎవరికి రావద్దు. వజ్రోత్సవం అనమాట. అండ్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రోగ్రాము, పెద్ద ప్రోగ్రాము. చీఫ్ మినిస్టరు అందరూ మంత్రి ఆల్ ద డిఫరెంట్ పీపుల్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు రావటం అదంతా. అండ్ ముందు రోజు 2 days ముందు ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఒక సైడ్ బ్రిటిషర్స్, ఒక సైడ్ మన ఇండియన్ సోల్జర్స్, అదంతా ప్రాక్టీస్. ఎక్కడ మేడం ఇది? చేయటం ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రాము, కానీ మా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ అక్కడ రాణి లక్ష్మీబాయి, ఝాన్సీకి రాణి నేను చేస్తున్నాను. ఆ హార్స్ మీద తను వెళ్తుంది అని ఒక నది, ఆ నది బ్లూ కలర్ వాటర్ అంతా ఈ రక్తంతో మొత్తం ఆ ప్రవాహంతో అది రెడ్ అయిపోతుందని నా ఇమాజినేషన్. సో లైటింగ్తో ట్రై చేసాము, అది లైటింగ్తో అంత ఇంపాక్ట్ ఉండదేమో అని. ఎట్లా అంటే ఒక క్లాత్ బ్లూది వేసి తర్వాత దాన్ని తిప్పితే అది రెడ్ అయిపోద్ది. సో అలా అని ఏదో ప్లానింగ్తో చేశాను. అండ్ దెన్ అలాగా వెళ్ళిపోతూ ఒక అమ్మాయి తప్పుగా లిఫ్ట్ చేసింది రిహర్సల్లో యాక్సిడెంట్గా. నేను తట్టుకొని కింద పడ్డాను. కింద పడి ఇంకా ఏం చేస్తాం, ఇమీడియట్గా ఎమర్జెన్సీ, ఇంతకు వాసిపోయింది కాలు. చూస్తే టో ఫ్రాక్చర్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు, ఎల్లుండి ప్రోగ్రాము. అండ్ విపరీతమైన నొప్పి. అండ్ డాక్టర్స్ ఏమో ఇంపాసిబుల్, ఎట్లా డాన్స్ చేస్తావు నువ్వు అని. అప్పుడు నేను మా అమ్మాయిని అడిగాను, మా అమ్మాయి శ్లోక, నువ్వు చేస్తావా తల్లి, నేను అసలు చేయలేకుండా ఉన్నాను, ఈ నొప్పి ఎలా చేస్తాను, అంట ఫుట్ వర్క్ అన్నీ చేయాలి కదా అంటే, తను నేను చెయ్యను, ఎందుకంటే నేను ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు తను ఎందుకు చేయలేదు అని, ఐ కాంట్, నాకు ఆ ప్రెషర్ వద్దు, నేను చెయ్యనమ్మా అని చెప్పేసింది. షీ వాజ్ వెరీ ఫర్మ్ అనమాట. నేనేం చేయాలి, తర్వాత డాక్టర్స్ని బతిమిలాడి మెడిసిన్స్, ఇంజెక్షన్స్, బ్లాకర్ వేసుకున్నానండి. ఆ సెన్సేషన్ తెలియకుండా అలాగే మేకప్ చేసుకుని నేను ప్రోగ్రామ్ చేశాను. ఏ ఇయర్లో మేడం, అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? ఇది కొంచెం రీసెంటే అండి. ఐ థింక్ మస్ట్ బి అబౌట్ 5 years బ్యాక్ అనుకుంటాను. కరెక్ట్గా డేట్ గుర్తు రావట్లేదు కానీ. మేడం 50 ఏళ్ళుగా మీరు కూచిపూడి నృత్యాన్ని కాపాడుతున్న ఒక రక్షకురాలిగా ఉన్నారు. ఈ 50 ఏళ్ళ మీ అనుభవంలో ఎప్పుడైనా అమ్మా ఇంకా నాతో కాదు, దీంతో ఆపేద్దాం, ఇంకా ఎనఫ్, చాలు, ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు లేదండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇట్స్ ఆరాధన ఫర్ మీ. అది నా లైఫ్ కూచిపూడి లేకుండా లేదు. నాకు ఎంత ఇష్టం అంటే, నేను చేయకపోయినా ఏముందండి, నా స్టూడెంట్స్ చేస్తారు, ఎంతో మంది ఉన్నారు చేసేవాళ్ళు అని ఒక ధైర్యం. అండ్ యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. ఓకే. అండ్ సో ఎప్పుడు, అండ్ ఎంతో మంది గురువులు, మహానుభావులు, వాళ్ళు మాకు ఇచ్చిన భిక్ష కదా ఈరోజు కూచిపూడి ఉందంటే. కూచిపూడి విలేజ్ నుంచి కానివ్వండి, డాన్స్ గురూస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయిన గురూస్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చేసిన వర్క్ వృధాగా వెళ్ళదండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు నేను కూడా కంటిన్యూ మీ చేయగలుగుతాను. మాటల్లో చెప్పండి, ఇంకా ఇట్లా రక్షించే వాళ్ళుగా ఎవరున్నారు? ఇప్పుడు ప్రస్తుతం రోజులు మారినాయి మేడం, ఎక్కువగా ఫాస్ట్ కల్చర్ కి బాగా రక్షించేది ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టర్మ్ అనిపిస్తుంది నాకు. మేము మా పద్మశ్రీ వంతు ఒక award చిన్న లేదు మేడం, మాకు చాలా సంతృప్తి ఆ మాట అనడంలో. ఎందుకంటే నిజంగానే పద్మశ్రీ రావటం వెనక ఎంత మీ టైము, మీ సక్సెస్ తో పాటు మీరు ఎంత సాక్రిఫైస్ చేస్తే లైఫ్ లో ఈ స్టేజ్ లో ఇప్పుడు ఉండుంటారు. సాక్రిఫైసెస్ డెఫినెట్ గా ఉంటాయండి, కానీ నేను ఎప్పుడు అది పెద్ద సాక్రిఫైస్ గా నేను అనుకోలేదు. ఎంత కష్టాలున్నా కూడా, హెల్త్ బాగాలేని రోజులు కానీ, అండ్ ఒక మదర్ గా ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనము వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చిందని కాల్ వస్తే అప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతాం. అది అది ఐ థింక్ సహజంగా లేడీస్కి ఉండే ఆ గిల్ట్, అయ్యో నా పిల్లల్ని వదిలేసి నేను వచ్చానే అని, అది చాలా బాధ ఉండేది. బట్ అయినా కూడా ఈరోజు మా పిల్లలు దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అని సంతోషపడతాను. ఏమంటారు మేడం? అంటే మీకు ఒక పాప ఒక బాబు, ఆయన ట్విన్స్ కూడా. సో ఎప్పుడైనా మీ నాట్యం గురించో లేకపోతే మీ పర్ఫార్మెన్స్ గురించో, ఇన్నేళ్ల నుంచి మీరు ఇందులో ఉండడం కూర్చో ఏదైనా చెప్తారా? ఏమైనా మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తారా? కొన్ని సార్లు దేసే అఫ్ కోర్స్ మా మమ్మీ ఒక వర్కహాలిక్ అండ్ కొన్ని సార్లు మ్యాడ్ అంటారు. మా మమ్మీ పిచ్చి ఎవరు ఏం చేయలేరు అంటారు. అంటే జోకింగ్ గా, అది ప్రేమగా అంటారు అనుకోండి. లోపల దే వెరీ ప్రౌడ్. బట్ అమ్మ నువ్వు టైం ఎందుకు చూడవు అని అడుగుతారు. ఇప్పుడు నువ్వు క్లాస్ చేస్తావు, రిహర్సల్ చేస్తావు, ఒక టైం చూసుకోవాలి కదా. అది 11 అవుతుంది, కొన్నిసార్లు 12 అవుతుంది, నువ్వు కరెక్షన్స్ చేస్తూనే ఉంటావు. ఆ టైంకి ఒక భోజనం అన్నా చెయ్యాలా అని ఒక్కొక్కసారి వాళ్ళు అంటూ ఉంటారు. మా మదర్ అయితే ఎప్పుడు అంటుంటారు, కొంచెం నీ హెల్త్ చూసుకో అని చెప్తుంటారు. మీ సక్సెస్ ని చూసి అత్యధికంగా సంతోషపడుతున్న వాళ్ళు అంటే ఎవరి పేరు చెప్తారు? మా నాన్న, మా అమ్మ 100%. ఎందుకంటే ఈ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు నాన్న, అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆఫ్ కోర్స్ మా హస్బెండ్, మా పిల్లలు కూడా, అండ్ మా దీపాంజలి స్టూడెంట్స్ అండి. ఓకే. నా శిష్య బృందం అండ్ లాట్ ఆఫ్ యంగ్ కూచిపూడి డాన్సర్సే కాకుండా అదర్ స్టైల్స్ డాన్సర్స్ కూడా నాకు మెసేజెస్ పెట్టారు. అండ్ మాకు వచ్చినట్లు అనిపిస్తుంది మ్యామ్, బికాస్ వీ లైక్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కమిట్మెంట్ అని వాళ్ళు ప్రతి మెసేజ్ అలాగే వచ్చింది నాకు. అండ్ పెద్ద పెద్ద పద్మ విభూషణ్స్ వచ్చిన వాళ్ళు కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అది నా అదృష్టం. వెస్ట్రన్ కల్చర్ని ఎక్కువ ఆపాదించుకుంటున్న ఈ కాలంలో మేడం, కూచిపూడికి ఇంకా భవిష్యత్తు ఉందా? ఒకవేళ నిజంగా కూచిపూడి ద్వారానే షైన్ అవ్వాలనుకునే పిల్లలకి ఏం చెప్తారు? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఒక క్లాసికల్ డాన్సర్కి ఉండే రెస్పెక్ట్ చాలా ఉంటుంది. అండ్ మనం ఏదైనా గవర్నమెంట్, ఇప్పుడు డెలిగేషన్స్ వస్తాయి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ G20 కానివ్వండి, రాష్ట్రపతి భవన్ కానివ్వండి, ఎక్కడ చేసినా కూడా క్లాసికల్ డాన్సర్స్కి ఆపర్చునిటీ ఉంటుంది కదా. మనం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు చూసి వాళ్ళు మనల్ని పిలిచి అవకాశాలు ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ కానీ, నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రైడ్, దిస్ ఇస్ అవర్ కల్చర్ కదా. అండ్ అదే కాదు, నేను చెప్పాను దే డూయింగ్ వెరీ వెల్ ఇన్ వర్క్ ప్లేస్ యాజ్ వెల్ ఇన్ స్టడీస్లో టాపర్స్గా చేస్తున్నారు, అదొకటి. అండ్ అండ్ సినిమా రంగంలో కూడా అందరూ దే ప్రిఫర్ టు లెర్న్ క్లాసికల్ డాన్స్ బికాస్ ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వస్తాయి. నా దగ్గర కూడా చాలా మంది వచ్చి నేర్చుకుంటారు. సో ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డూ వెరీ వెల్. ఓకే. అట్లా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు నేను పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఐ డోంట్ నో టు డైవర్ట్ ఇన్ టు దాట్. బట్ చాలా మంది ఉన్నారు. చాలా పోనీ మీకు సినిమా రంగంలో ఆర్టిస్టుల పరంగా ఈ కూచిపూడి నృత్యం అత్యద్భుతంగా ప్రదర్శిస్తారు అనే హీరోయిన్ కానీ, ఎవరైనా నటి కానీ పేర్లు చెప్పండి. ఇప్పుడు కూచిపూడి డాన్స్ డ్రామా ట్రెడిషన్ నుంచి వచ్చింది కదా. సో నేను కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఫీమేల్ రోల్స్, మేల్ రోల్స్ అన్నీ చెయ్యాలి. బికాస్ మిథలాజికల్గా మనం డాన్స్ డ్రామా చేసినప్పుడు అన్నీ. నేను పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాస్ చాలా చూసేదాన్ని, ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కోసం. నాకు సావిత్రి గారు చాలా సాఫ్ట్గా ఎక్స్ప్రెషన్ సటిల్గా చేస్తారు, అది చాలా ఇష్టం. అండ్ మేల్ క్యారెక్టర్స్ ఆ బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే మేల్ డాన్సర్స్ కూడా మనకేం కావాలో యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను చూపించాలి. అప్పుడు నేను డెఫినెట్గా కొన్ని పాత్రలు చేసేటప్పుడు డెఫినెట్గా ఎన్టీ రామారావు గారిని ఊహించుకునేదాన్ని. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ద ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అండి. అండ్ కొన్నిసార్లు ఎస్వి రంగారావు గారు అవన్నీ చూసి కూడా, అండ్ ఎల్ విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా నీట్గా చేసేవాళ్ళు. అండ్ మా గురువు గారు చాలా మూవీస్లో డాన్స్ డైరెక్షన్ కూడా చేశారు అండ్ చాలా మందికి నేర్పించారు, సినిమా వాళ్ళకి కూడా, గొప్ప వాళ్ళకి అందరికీ. సో నాట్యం పరంగా మీకు నచ్చిన సినిమా ఏమైనా ఉందా మేడం? విశ్వనాథ్ గారి సినిమాలే అండి. అబ్బా అన్నీ అండి, అబ్బా ఆనిముత్యాలు వారి ముందు కూడా నేను ప్రదర్శనలు ఇచ్చాను, వారు చాలా మెచ్చుకోవటం జరిగింది. ఎవ్రీ మూవీ ఆయన వారి మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఏ మూవీ మేడం విశ్వనాథ్ సార్ మూవీస్లో? ఏదైనా అండి, ఇప్పుడు శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, మీరు అన్ని ఆనిముత్యాలే. మేడం ఈ వెస్ట్రన్ కల్చర్ కాకుండా ఇప్పుడు పిల్లలు
కూచిపూడి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నిజానికి చాలా మంది పిల్లలకు కూడా మాలాంటి వాళ్ళకి ఇప్పుడు నన్ను పోల్చుకున్నా కూడా భరతనాట్యం, కూచిపూడి అనేది 2 క్లాసికల్ ఫార్మ్స్. అందులో ఉన్న డిఫరెన్స్ లేకపోతే కూచిపూడి కంటూ ప్రత్యేకంగా ఉన్న గుణాలేంటి, అంశాలేంటి అనే విషయంలో క్లారిటీ ఉండకపోవచ్చు. చెప్పండి మేడం. అంటే కూచిపూడికే ప్రత్యేకంగా ఉన్న అంశాలు లేకపోతే కోణాలు. మనకి మీకు తెలుసు ఎన్నో క్లాసికల్ రికగ్నైజ్డ్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైక్ కథక్ గానివ్వండి, మోహిని ఆట్టం, కథకళి, ఒడిస్సీ, కూచిపూడి, భరతనాట్యం. సో ఈచ్ డాన్స్ స్టైల్‌కి డిఫరెంట్ గ్రామర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము ఫుట్ వర్క్ ఎలా చేయాలి, అన్నీ ఒక ఒక పద్ధతిగా ఉంటుంది కదండీ. ఇట్స్ అ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే ఒక ఒక గ్రామర్ ఉంటుంది కదా! అలాగే ఉంటుంది. అండ్ కొంచెం కూచిపూడి భరతనాట్యం కొంచెం అన్ని స్టైల్స్ కంటే కొంచెం దగ్గరగా ఉంటాయి. సో కొన్ని లే పీపుల్‌కి ఆ డిఫరెన్సెస్ తెలియదు. కానీ ఇప్పుడు డాన్స్ డ్రామా నుంచి వచ్చింది కదా! లాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కూచిపూడిలో. అండ్ ద పేస్, టెంపో కూచిపూడిలో మచ్ ఇట్స్ అ ఫాస్టర్ టెంపో దెన్ భరతనాట్యం. అండ్ అండ్ ఆ స్టాన్స్ అండ్ ఐటమ్స్ అన్నీ డిఫరెన్స్. వాళ్ళకి వాళ్ళ మార్గం వేరే. లైక్ వాళ్ళకి వర్ణం విల్ బి ద మెయిన్ ఐటమ్, మాకు తరంగం ఇస్ ద మెయిన్ ఐటమ్. ఓకే. సో అలా అంతా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక 2 ప్రోగ్రామ్స్ కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే ఆటోమేటిక్ గా ఆ డిఫరెన్స్ అర్థమైపోతుంది. అండ్ డ్రెస్సింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ వాచికాభినయం కూడా ఉంటుంది కూచిపూడిలో. అండ్ పళ్ళెం మీద డాన్స్, ఇవన్నీ స్పెసిఫిక్ టు కూచిపూడి. కూచిపూడిలో ఎన్నో ఈ పాత్ర తీసుకున్నప్పుడు ఆ పాత్రలో ఎన్నో కోణాలు, ఎన్నో అంశాలు ఉంటాయి. ఏది ఒక టఫ్ టాస్క్ మేడం? అంటే మొత్తంగా ఓవరాల్ గా నాట్యంలో, కూచిపూడిలో టఫ్ టాస్క్ అంటే ఏం చెప్పొచ్చు? టఫ్ అంటే అన్నీ ఉంటేనే కదండి ప్రోగ్రాము సక్సెస్ అవుతుంది. ఓన్లీ ఫుట్ వర్క్ చేస్తాను నేను, హ్యాండ్ మూమెంట్స్, అభినయం మీద కాన్సన్ట్రేషన్ అన్నీ ఉంటేనే అది ఒక డాన్సర్గా. యూ కెన్ ప్రతి ఒక్క థింగ్ షుడ్ అన్ని కలుస్తేనే. అండ్ దెన్ ఇప్పుడు మాకు అడ్వాంటేజ్ వీఆర్ యూజింగ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ. మంచి లైటింగ్, కొన్ని దాంట్లో వీఆర్ హ్యావింగ్ ఎల్ఈడీస్ ఎట్ ద బ్యాక్ టు ఎన్హాన్స్. రకరకాలుగా ముందు కాలంలో ఆ సెట్స్ అవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము చాలా లైటింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాప్స్ వాడి కూడా ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. మీరు ఎన్నో పాత్రలు వేసి ఉంటారు మేడం. మీకు నచ్చిన పాత్ర లేకపోతే చాలా సంతృప్తినిచ్చే పాత్ర ఇప్పటికీ? ఈ మధ్య కాలంలో నాకు రుద్రమ చేయటం చాలా ఇష్టం. చేస్తున్నాను చాలా. అందరూ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అది చేయమని. ఎవరైనా ఈ ఈ రోలే మీకు చాలా 100% సూట్ అయింది అని చెప్పిన సందర్భాలు కానీ? ఇప్పుడు ఇందాక రుక్మిణి కృష్ణ అన్నారు, ద్రౌపది అన్నారు. సో నేను చాలా ఫీమేల్ రోల్స్ చేశాను. ఇప్పుడు ఈవెన్ కైకేయి, మండోదరి కూడా చేయటం జరిగింది. అలాంటివి కూడా చేస్తాను. ఎందుకంటే ఐ టేక్ ఇట్ యాస్ అ ఛాలెంజ్. సావిత్రి, ఎన్నో డిఫరెంట్ మిథలాజికల్ పాత్రలు నేను చేస్తాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ గురించి చదవటం నాకు చాలా ఇష్టం. సో అండ్ దెన్ ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకురావటం అనేది. సో మీకు ఏదైనా ఎక్కువ ఫన్ ఇచ్చే లేకపోతే కొంచెం అంటే ఇది చాలా భలే ఉంది అని అనిపించేది మిగతా వాటితో పోలిస్తే ఏం రోల్ అని చెప్పుకోవచ్చు? నాకు ఎందుకండి కైకేయి చేసినప్పుడు భరతుడు చీదరిస్తాడు కదా, ఏ తల్లికి కూడా రామచంద్ర అది రావద్దు అని ఒక ఫీలింగ్. అది చేసినప్పుడు చి అని, అంత సెల్ఫిష్గా ఎలా అమ్మాను అన్న చిచి అంటాడు కదా, అది నాకు చాలా ఓకే ఒక లాంటి ఇన్వాల్వ్మెంట్ అనిపించేది. అంటే ఒక ఒక తల్లికి ఒక ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అని అదొకటి. అండ్ నాకు ద డైలమా సతీ క్యారెక్టర్ చేసినప్పుడు దక్షుడు యజ్ఞానికి వెళ్ళాలి అండ్ శివుడు వద్దంటాడు కదా, అయినా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంత. ఆ డైలమా కూడా ఎక్స్ప్రెషన్ చాలా కష్టం అనిపించింది. అలా చేయటం, అది ఆలోచన ఇటు ఉండాలా అటు వెళ్ళాలా, అలాంటివి కొన్ని ఛాలెంజింగ్గా అనిపిస్తాయి. అండ్ నేను ఇవి కాకుండా సోషల్ థీమ్స్ చాలా చేస్తాను. మిథలాజికల్ కాకుండా ఒక సొసైటీకి ఏదైనా మన ద్వారా ఒక చిన్న సందేశం ఇవ్వాలి అన్న థీమ్స్ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అట్లా సందేశం ఇవ్వాలి అని అనుకుంటే ప్రస్తుత రోజుల్లో ఏమి ఇవ్వచ్చు మేడం? ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్తో నేను చేసిన సబ్జెక్ట్ ప్రకృతి రక్షతి రక్షిత.
డిఫారెస్టేషన్ గురించి అండ్ పొల్యూషన్ గురించి అది నాకు చాలా ఇన్డెప్త్గా నేను చేయటం జరిగింది. అది రీసెర్చ్ చేసి అది మంచి నేమ్ వచ్చింది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ ఇప్పుడు మన దగ్గరికి డెలిగేట్స్ వస్తారు, ఫారెన్ డెలిగేట్స్. వాళ్ళు మన టూరిజం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. మన సపోజింగ్ తెలంగాణ వైభవం, మన తెలంగాణలో ఎన్ని బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డాన్స్ ద్వారా చూపిస్తాను. అలాంటివి అండ్ మన వాగ్గేయకారుల గురించి చేయటం జరిగింది. సో డిఫరెంట్ ఇలాగా. ఈవెన్ కోవిడ్ అప్పుడు నేను చేశాను ఒక వీడియో. అప్పుడు కంప్లీట్ లాక్డౌన్. ఓకే. లాక్డౌన్లో భయం అన్నమాట. అండ్ నేను ఒక టీవీలో చూశాను, ఓన్ హౌసెస్ లేనప్పుడు, మనం రెంటెడ్ ఇంట్లో ఉన్నప్పుడు డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ వాళ్ళందరూ సామాన్లు ఎత్తి బయట పడేస్తున్నారు ఆ భయానికి. సో అప్పుడు నాకు డాన్స్ ద్వారా ఒక సందేశం, వీళ్ళు ఇంత చేస్తున్నారే, మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా ఇలా చేయటం ఎందుకు అని నేను కానీ మా ఇంట్లో రికార్డ్ చేసిన వీడియో వైరల్ అయిపోయింది. అందరూ న్యూస్ ముందు అది ఒక ఫిల్లర్గా వేయటం, మెసేజ్ ఎందుకంటే మనం వాళ్ళని వాళ్ళ లైఫ్ మనకి రిస్క్ చేసినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని చేయటం కూడా జరిగింది. సో అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ ఉంటాను. కూచిపూడి నాట్య కళకి గుర్తింపు అంటే ఇప్పుడు పద్మశ్రీ వరకు వచ్చారు మేడం. ఇంకా గుర్తింపు ఇవ్వాలి అనంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వమైనా లేకపోతే గుర్తింపు ప్రపంచ స్థాయిలో మీలాంటి గురువుల వల్ల వెళ్తోంది. ఇంకా దీనికి ఆదరణ కానీ గుర్తింపు కానీ పెరగాలి అనంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను అండ్ ఎన్నో సందర్భాల్లో మనము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి కొంతమందిని ఐడెంటిఫై చేయాలండి. ఆడిషన్ చేసి కొంచెం టాలెంట్ ఉండే వాళ్ళని, వాళ్ళకి లాజిస్టిక్స్ మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేదానికి కొంచెం హెల్ప్ చేస్తే ఎంతోమంది ఇంకా మేము తయారు చేయొచ్చు అని నేను ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ గవర్నమెంట్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తే ఇంకా బాగుంటుంది. మీ గ్రూప్ నుంచి ఏమైనా అట్లా ట్రై చేస్తున్నారా మేడం? మేము ఇక్కడ అండర్ ప్రివిలేజ్కి ఐ గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి, చాలా సపోర్ట్ చేస్తాను. అండ్ ఆ పిల్లలు కూడా ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. అండ్ మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరూ ఒకటే, నాకు ఐ డోంట్ కేర్, డాన్స్ ఉండాలి అంతే, ఇట్స్ నాట్ ద పర్సన్. ఎవరు ఎంత ఏ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళన్నా అంత ఈక్వలే, బికాస్ కళ అందరికీ ఈక్వలే, హార్డ్ వర్క్ ఇస్ ద కీ. మేడం, డాన్స్ చేయటం వల్లనా లేకపోతే 50 ఏళ్ళుగా మీరు ఈ కళలో ఉన్నా కూడా మీ స్కిన్ కానీ లేకపోతే మీ ఫీచర్స్ కానీ ఎట్లా కాపాడుకుంటున్నారు? నాకైతే నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, పర్సనల్గా మీ దగ్గర నుంచి స్కిన్ కేర్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు మేము లైట్ మేకప్ వేస్తే సరిపోతుంది మేడం, మీరు ఇన్నేళ్లుగా మన డాన్స్ చాలా హెవీ మేకప్ వల్లనే మా స్కిన్ పాడైపోతుంది. ఎంత హెవీ మేకప్ అనేది ఎట్లా కాపాడుకుంటున్నారు? టిప్స్ ఏమైనా చెప్పండి. నేను మోర్ దెన్ ఫేస్ అండి, ఐ ఫీల్ ఫస్ట్ మెంటల్ పీస్ ఉండాలి. మెంటల్ పీస్ ఉంటే అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. అది డాన్స్ వల్ల నాకు ఉంది. అండ్ నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, అది మాత్రం షూర్గా చేస్తాను. సూర్య నమస్కారాలు చేస్తారా? లేదు, నేను నా ఓన్ షెడ్యూల్ పెట్టుకొని నేను చేస్తున్నాను. అండ్ ఇంజరీ ప్రివెన్షన్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేస్తాను. అండ్ ఎటు డాన్స్ క్లాస్లో మా ప్రోగ్రామ్స్ ఉంటే ఇంకా ప్రాక్టీస్ ఇంకా అది నడుస్తూనే ఉంటుంది. టీచింగ్ అప్పుడు నేను నిలబడే డాన్స్ చెప్తాను కాబట్టి ఐఎమ్ ఫిట్ లైక్ దాట్. అండ్ దట్స్ వాట్ ఐ థింక్. అంతే నేను చేసేది. ఫ్రూట్స్ బాగా తింటాను, ఫ్రూట్స్ అండ్ నట్స్, ఇట్లా హెల్దీ ఫుడ్. అండ్ ఎప్పుడన్నా చీట్ చేసి ఎక్కువ స్వీట్ తిన్న రోజు ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను అంతే. ఓకే మేడం, మీరు ఏదైనా టఫ్ టాస్క్ లాగా ఫీల్ అయినారా? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మనం ఒక వేదిక మీద చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ఎట్లా సన్నద్ధం అవుతారు? ఇప్పుడు మహామహుల ముందు మనం వేరే దేశాల్లోకి వెళ్ళి మీరు ఇందాక అన్నట్లు మన ఇండియా ప్రౌడ్ని అక్కడ నిలబెడుతున్నాము అని అనుకున్నప్పుడు మనకి ఎన్ని రకాలుగా ఎంత ప్రాక్టీస్ ఎంత అది ఉన్నా లోపల కొంచెం ఏదో ఒక టెన్స్ అయితే ఉంటది కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తూ? బేసిక్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆడియన్స్ ఎవరు అని బాగా రీసెర్చ్ చేస్తానండి. వాళ్ళకి ఎట్లా మనం కనెక్ట్ చేయగలుగుతాము ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఎస్పెషలీ. ఏదైతే అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను జపాన్ వెళ్ళాను అనుకోండి, జపాన్లో ప్రోగ్రామ్స్ చేశాను. అక్కడ పీస్ మీద ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బికాస్ దెన్ వరల్డ్ వార్ ఆ కనెక్ట్ అట్లా ఉంటుంది. సో అదేవిధంగా నేను శ్రీలంక వెళ్ళినప్పుడు
నేను శ్రీలంకన్ పార్లమెంట్లో కూడా డాన్స్ చేశాను. సో ఆ టైంలో దేవర్ గోయింగ్ త్రూ రియలీ అప్పుడు ఐఎల్టీటీ ఆ క్రైసిస్ అదంతా ఉన్నప్పుడు కూడా ఎట్లా ఏంది అన్న హౌ టు పీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అట్లాంటి చేయటం జరిగింది. అండ్ మీకు ఒక విషయం కూడా నేను చెప్పాలి. నేను ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను శ్రీలంకలో. అండ్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ చాలా ఉండే, ఎందుకంటే సిచ్యువేషన్ వాజ్ నాట్ దట్ సేఫ్ అని. సో ఎనీవే నేను వెళ్ళి ప్రోగ్రామ్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు అంటే ఏముంటాయి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కూచిపూడి ఇది అది అని చెప్పి. దెన్ ఒక శాంతి మీద ఒక ఐటమ్ చేశాను. ఒక పీస్ ఉంటే అందరు ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఇది అది అని ఒక కొరియోగ్రాఫ్ చేసిన అంశం చేస్తున్నప్పుడు ఒక పర్సన్ ఇలాగా ఫాస్ట్గా వచ్చేసారన్న. నేను అన్నా అమ్మ బాబోయ్ ఈయన చంపేసేటట్టున్నాడా ఏంటి అని, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చి నా కాళ్ళ మీద పడి హీ సెడ్ మా మొత్తం ఫ్యామిలీ చనిపోయారు ఈ వార్లో. అండ్ ఈరోజు మీరు చేసింది నాకు చాలా టచ్ అయిందమ్మా అని చెప్పా. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. గ్రేట్ మేడం. నిజంగా అంటే మీరు భక్తి భావం ఎట్లా వస్తుంది? మనం ప్రాక్టీస్ చేసే తొలినాళ్ళలో మనం మారే విధానంలో మనం నమ్ముకున్నది లేకపోతే మనం అంకితం చేస్తున్న ఒక ఆర్ట్ ఫామ్లో ఆ భక్తి భావం ఎట్లా వస్తుంది అనేది మీరు మాట్లాడుతుంటే మాకు అర్థమైపోతుంది. అంటే నిజంగా ఈ రోజుల్లో నేర్చుకోవాలి అనుకునే పిల్లలకు మాత్రం మీరు చెప్పినట్లుగా ఇంట్రెస్ట్తో పాటు భక్తి భావం ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా గ్రూప్స్ ఇప్పుడు మీలాగే ఎంతో మంది పెడుతున్నారు, చక్కగా నేర్పిస్తున్నారు. మీరు ఇందాకన్నట్లు అది అద్భుతమైన మాట. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి కూడా అందుబాటులోకి వెళ్ళాలి, అక్కడ కూడా టాలెంట్ని గుర్తించాలి అని. సో ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తే బాగుంటుంది. మీరు మేము చాలా చేస్తాం. నా దగ్గర ఆల్రెడీ వస్తున్నారు, కానీ ఇంకా వస్తే బాగుంటుంది. మన దగ్గర గవర్నమెంట్ పరంగా ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందంటారా? అలాగే అండి. నేను అంటాను, ఇప్పుడు మన పేరెంట్స్ ఎట్లా అంటే మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని స్టేట్స్ లో అండ్ కొన్ని కంట్రీస్ లో ఏం చేస్తారంటే కొన్ని మార్కులు బాగా డాన్స్ చేస్తే సంగీతం పాడితే ఇస్తాను అంటే ఇంకా అందరూ ఇంకా బాగా నేర్పిస్తారు ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నాను. ఒక దీనికి కూడా కొంచెం మన సిలబస్ లో మేబీ నాట్ టిల్ 10th క్లాస్ బట్ అట్లీస్ట్ టిల్ 7th క్లాస్ కొంచెం దీనికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు మోర్ పీపుల్ విల్ దీనికి ఇంకా సీరియస్ గా తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి గోల్స్ ఉన్నాయి మేడం? ఎట్లాంటి లక్ష్యాలు ఉన్నాయి? ఇప్పటివరకు మీరు అనుకోకున్నా కూడా నిజంగా మీరు చేసిన సక్సెస్కో లేకపోతే సాక్రిఫైస్కో మీకున్న ఈ కష్టపడే తత్వానికి ఒక గుర్తింపు అయితే వచ్చింది. అది మీకు ఖచ్చితంగా మీకే కాదు మా అందరికీ కూడా గర్వకారణం. ఇంకా ముందు అందుకోవాలి అనే లక్ష్యాలు కానీ ఏమైనా డ్రీమ్ రోల్స్ కానీ? లక్ష్యాలంటే నేను ఐ విల్ వర్క్ హార్డ్. ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా కష్టపడతాను. అండ్ నేను ఎప్పుడు ఇంకా నేను లర్నరే అనుకుంటాను. ఎందుకంటే నేను పిల్లలు కూడా చెప్తాను, వేరే ప్రోగ్రామ్స్ చూడండి, అన్నీ చూడండి. మనం ఎప్పుడు లర్నర్ అనుకుంటేనే మనం వీ కెన్ గ్రో. నాకు అన్నీ వచ్చు అనుకుంటే ఇంకా మనం జీరో అయిపోతాము. అందుకొరకే రీసెర్చ్ చేయాలి, చదవాలి, అండర్స్టాండ్ చేయాలి మనం ఏం చేయబోతున్నాము, ఎలా చేస్తున్నాము. నాకు చాలా విషయాలు నాకు డౌట్స్ ఉన్నప్పుడు నేను క్లియర్ చేసుకుంటానండి. నాకు నామోషి లేదు. నేను అడుగుతాను, అందరినీ ఫోన్ చేసి అడుగుతాను, స్కాలర్స్ని అడుగుతాను. అయ్యో అడిగితే మనం తక్కువ అయిపోతామని ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు మనం లర్నర్ అనుకుంటే మనం ఇంకా ముందుకు సాగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఒక కోర్స్ మీరు ఒక అద్భుతమైన గురువు ప్లస్ ఎంతో మంది పిల్లలు మీ దగ్గర నేర్చుకుంటున్నారు. మిమ్మల్ని కలవటమే గొప్ప. అంటే పద్మశ్రీ అవార్డుతో పాటు ఇప్పుడున్న డాన్సర్స్ కూడా మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి ఇప్పుడున్న రోజుల్లో టైం ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతున్నారు మేడం. ఎందుకంటే మీరు అన్నట్లు టెక్నాలజీ పెరిగింది, సర్వం చేతుల్లో ఉంటుంది. సో అట్లాంటి పిల్లల్ని కూడా మనం ఒక గాడిలో పెట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా చేయాలనంటే మీరు చెప్పిన మార్పులు కానీ మీరు చెప్పిన టెక్నిక్స్ కానీ నిజంగా చాలా ఉపయోగపడతాయి. పల్లవి టీవీ ద్వారా ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం. మీరు ఈరోజు మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, యశోదతో మాట్లాడటం చాలా థ్యాంక్ యూ ఎంజాయ్ చేశాను. నా మనసులో మాటలు ఎన్నో బయటికి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం.